న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. హాసంగా ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం తాళ్లరేవు చొల్లంగి గ్రామ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా స్వర్ణ పివి సింహాద్రి ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం చొల్లంగి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కట్టా త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హాసంగా ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం తాళ్లరేవు చొల్లంగి గ్రామ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా స్వర్ణ పివి సింహాద్రి ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం చొల్లంగి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కట్టా త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే పుష్కరాలకు సంబంధించి జిల్లా కలెక్టర్తో మాట్లాడి నిధులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన చొల్లంగి శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, వంటశాల, పురోహితుల గదులు నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రాంగణంలో కోనేరు అభివృద్ధి చేసి భక్తులకు స్నానాలు చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా భక్తులు కోరినటువంటి చొల్లంగి వంతెన వద్ద పుష్కర్ ఘాట్ అభివృద్ధి చేస్తామన్నారు. తొలిత ఆలయ ఈవో వి సత్యనారాయణ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు ధూళిపూడి వెంకటరమణ, కట్టా త్రిమూర్తులు, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకమూడి లక్ష్మణరావు, డీసీ చైర్మన్ విఘ్నేశ, భాస్కర్ రాజు, నడింపల్లి వినోద్, వాడ్రేపు వీర్రాజు, ఎంజీ సూర్యనారాయణ, గర్రే లక్ష్మీనారాయణ, డిపిఆర్ స్వామి, కోపిశెట్టి బాబీ, ఉమా మహేశ్వరి, కందిల్లా గంగరాజు, గాదిరాజు, సతీష్ రాజు, చెక్క అజయ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయనది ఏమనగా నా ధర్మకర్తపు విధులను సక్రమముగాను నమ్మకముగాను నా శక్తి వంచన లేకుండా నాకు న్యాయమైన జ్ఞానపూర్వకముగా తోచిన విధముగాను నిర్భయముగాను పక్షపాత రహితముగాను సదరు దేవాలయం యొక్క మంచి కొరకై నెరవేర్చుకొనగలవాడను మరియు 1987 సంవత్సరం నందు ఆంధ్రప్రదేశ్ అధికారులు దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించబడిన సందర్భమున భగవంతుని సాక్షిగా ప్రమాణము చేయనది ఏమనగా నా ధర్మ నిర్వహణమునకు అప్రతిబద్ధకముగా ప్రవర్తించినను పైన పేర్కొనబడిన దేవాలయ సంబంధమైన విషయములకు నా దృష్టికి తేబడిన రహస్యముగాను గోప్యముగాను ఉంచగలవాడను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సత్కరిస్తున్నారు. మీరందరూ కూడా సత్కృతో అభిప్రాయం కోరుతున్నాం. అదేవిధంగా సొంత సైన్యాలు కూడా నేను యొక్క ధర్మాన్ని ఆలయ యొక్క కట్టుబాట్లని నేను రక్షిస్తాను, నాకు కూడా చేయడానికి ఆమోదయోగ్యమని చెప్పేసి ఒకసారి సత్కరించి చెప్తున్నారు. వారందరూ కూడా సత్కృతో మన యొక్క అభిప్రాయాన్ని కోరుతున్నాం. అలాగే ఈవో గారు పాల్గొ మండలంలో ఉన్న చొల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్న అభయాంజనేయ స్వామి నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ సభకి అధ్యక్షత వహించిన మన గట్టా యువతుల గారికి, పార్టీ అధ్యక్షులు బాబీ గారికి, పెద్దల గుత్తుల సాయి గారికి, రేకుమూడి లక్ష్మణరావు గారికి, గంగసూర్నాథ్ గారికి, వీరబాబు గారికి, వేదిక పైన కూటమి నాయకులందరికీ పేరు పేరున వేదిక ముందున్న గ్రామస్తులకి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కూటమి నాయకత్వానికి, కార్యకర్తలకి, సోదరులకి, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మన స్వర్ణ సీని గారికి చైర్మన్గా, మన ధర్మకర్తల మండలి సభ్యులుగా మరి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మీకు మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే
ఈ చొల్లంగిలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక గొప్ప ఆంజనేయ స్వామి గుడిది. ఎందుకంటే కాకినాడ పట్టణానికి పక్కనే ఉండటం వల్ల అటు కాకినాడ కాన్స్టిట్యున్సీ నుంచి కానీ ఇలా మన మంగళవారం కాన్స్టిట్యున్సీ నుంచి బయట భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ఆంజనేయ స్వామి అంటే చాలా నమ్మకం కాబట్టి మరి మంచి ఆలయానికి మీకు మంచి అవకాశం వచ్చింది. అది కూడా పుష్కరాలు కూడా రావడం మనకి మంచి అవకాశం. మరి వచ్చిన భక్తులకు కానీ ఈ స్వామివారి గుడిలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులందరికీ కూడా మంచి వసతులు కల్పించి మంచి పేరు తీసుకురావాలి ఈ ఆంజనేయ స్వామి గుడికి. అదేవిధంగా ప్రధానంగా ఈ గుడి చూసినప్పటికీ మనం చుట్టూ ఫ్లోరింగ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చుట్టూ గడ్డితో ఉండడం వలన ఈ గుడికి చుట్టూ ఫ్లోరింగ్ వేయాలి. అదేవిధంగా ఇదంతా కూడా కోనేరు కూడా తయారు చేసి దానికి మెట్లు పెట్టాలని చెప్పి గతంలో మనకు అందరూ చెప్పారు. అదేవిధంగా బ్రాహ్మణులు ఉండే హౌస్ కూడా పూర్తిగా శిథిలావస్థలు వచ్చింది. అక్కడ హౌస్ కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా భోజనాలు చేయడానికి కూడా భోజనానికి ఒక డైనింగ్ అండ్ కిచెన్ సెట్ కూడా కట్టవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మరి ఏదైతే ప్రభుత్వ సహకారం, మా సహకారం, మీ సహకారం, గ్రామస్తుల సహకారం, డోనర్ల సహకారంతో తప్పనిసరిగా పుష్కరాలు వచ్చినప్పటికీ ఒక మంచి దేవాలయంగా మనం చేయడానికి ఆహర్నిశలో మనం అందరూ కూడా కృషి చేయాలి. దానికి ముందు మీరందరూ మీకు అవకాశం ఇచ్చాం కాబట్టి ఆ సద్వినియోగం దాన్ని చేసుకుని ఈ చొల్లంగిలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి గుడి మరింత బాగా అభివృద్ధి చేయడానికి మనం అందరూ కృషి చేయడానికి మంచి అవకాశం ఆ భగవంతుడు మీకు ఇచ్చారు. కాబట్టి కొంత టైం స్పెండ్ చేసి ఎవరొకరు మెయిన్ టైంలో దేవాలయం ధర ఉండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చేసినట్లయితే తప్పకుండా దీనికి పెద్ద ఎత్తున డోనర్స్ కూడా ముందుకు వస్తారు. పుష్కరాల టైంకి మనం అనుకున్నట్టుగా ఫ్లోరింగ్ అవ్వాలి, మరి బ్రాహ్మణులకి ఇల్లు కట్టాలి, అక్కడ వంటశాల కానీ మనం డైనింగ్ కానీ కిచెన్ కానీ ఇదంతా శుభ్రంగా ప్లాట్ఫామ్ చేసి కోనేరు కూడా డెవలప్ చేసి ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం 500 సంవత్సరాల చరిత్ర కలిగింది. కాబట్టి మరి పెద్దల ఆయుడు గారు కూడా వచ్చారు, స్వామి గారు, ఆయన కూడా సహకారం ఈ గ్రామానికి మెండుగా ఏది అడిగినా కానీ సహకారం చేస్తారంట. అటువంటి దాతలు పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మరి ఇది మనందరం ఒక సంకల్పంతో ఈరోజు మంచి శుభదినం కాబట్టి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దేవాలయాలకి అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా మనం పరుగులు పెట్టిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా పుష్కరాలు వచ్చినట్టు కాకినాడ జిల్లా తాళ్లరేం మండలం చొల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సహాయ సహకారాలతో చండీ యాగ మహోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి పర్వదినాల్లో చండీ యాగ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చివరి రోజైన మంగళవారం పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెలివలపల్లి భవానీ శంకర్ శర్మ చిరంజీవుల నేతృత్వంలో గ్రామ సర్పంచ్ బూరెల సూర్య ప్రభావతి, ఆమె కుమారుడు బూరెల వెంకటరాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం మహాపూర్ణాహృతి, కుంభాభిషేకం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం తదితర కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేం మండలం చొల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సహాయ సహకారాలతో చండీ యాగ మహోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి పర్వదినాల్లో చండీ యాగ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చివరి రోజైన మంగళవారం పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెలివలపల్లి భవానీ శంకర్ శర్మ చిరంజీవుల నేతృత్వంలో గ్రామ సర్పంచ్ బూరెల సూర్య ప్రభావతి, ఆమె కుమారుడు బూరెల వెంకటరాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం మహాపూర్ణాహృతి, కుంభాభిషేకం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం తదితర కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నేను త్వరగా చెప్తాను, చాలా చక్కటి దేవాలయం. ఈ దేవాలయంలో ఇక్కడ ఈ యాగంలో పాల్గొనే అవకాశం మాకు కలిగింది కనుక ఇక్కడ పూజ చేయించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. అంటే పూర్వం కథ ఒకటి చెప్తాను, మీరు ఎవరో ఏమీ అనుకోకుండా ఉంటుంది. పూజ మధ్యలో ఉంది కదండి. షార్ట్కట్ అండి. పూర్వం మీరు మిస్సమ్మ సినిమా చూస్తుంటారు, చూడలేదు?
చూస్తుంటే చిన్న పిల్ల మా అదృష్టం అయిపోతుంది, కనబడదు. అప్పుడు పెద్ద అయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర చొల్లని క్షేత్రం ఉంది, చొల్లని క్షేత్రంలో ఈ పాప దొరికింది అని వాళ్ళు చెప్తారు. అది ఇక్కడే జరిగింది, ఈ మన చొల్లంగి దేవాలయంలో ఇక్కడ ఆ కథ జరిగింది. మిశ్రమ సినిమాలో సావిత్రి గారు చిన్నపిల్ల అలాగా మాయమైపోయి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుసుకున్న తర్వాత జాన్సన్ అనే క్రిస్టియన్కి దొరుకుతుంది, క్రిస్టియన్గానే పెరిగింది. తర్వాత ఎన్టీ రామారావు గారు అందరూ హీరోగా ఉన్న టైంలో ఈ సావిత్రి గారిని ప్రేమించడం, ఇద్దరు వేరే చోట అద్దెకి తీసుకోవడం, ఆ విధంగా కలిసి నాకు చిన్నప్పుడు చొల్లంగానే క్షేత్రంలో దొరికింది ఈ పాప అని పలానా అంటే అప్పుడు సావిత్రిగా ఆవిడ మంచి పేరు తెచ్చుకున్న సినిమా. పాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం మంగళవారం సాయంత్రం పుదుచ్చేరి పార్లమెంటరీ ఎంపీ వైద్యలింగం యానాం విచ్చేసిన నేపథ్యంలో మర్యాద పూర్వకంగా కలిసి దుస్సాలువతో ఘనంగా ఆయన్ను సత్కరించిన తోటరాజు. పాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం మంగళవారం సాయంత్రం పుదుచ్చేరి పార్లమెంటరీ ఎంపీ వైద్యలింగం యానాం విచ్చేసిన నేపథ్యంలో మర్యాద పూర్వకంగా కలిసి దుస్సాలువతో ఘనంగా ఆయన్ను సత్కరించిన తోటరాజు. ఇటీవల ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ అవడంతో బాధితులందరికీ నష్టపరిహారం అందేలా కృషి చేయాలని కోరిన తోటరాజు, అలాగే సావిత్రి నగర్ నుండి కనకాలపేట వరకు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి నష్టపరిహారం అందేలా చూడాలని ఎంపీ వైద్యలింగాన్ని యానాం ప్రజానాయకుడు తోటరాజు కోరారు. ప్రస్తుతం యానాంలో పరిశ్రమలు లేక యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, తక్షణమే పుదుచ్చేరి ప్రభుత్వంతో చర్చలు జరిపి చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలను ప్రారంభించేందుకు పార్లమెంట్లో సైతం ప్రస్తావించాలని తోటరాజు ఎంపీ వైద్యలింగాన్ని కోరినట్లు తెలిపారు. అలాగే మాజీ ఎంపీ కందస్వామి పెద్ద పెరమాల్ కలిసిన వారిలో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా యానం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను మీడియా ముందుకు రావడానికి గల కారణం, మరి ఈ రోజున మన పుదుచ్చేరి ఎంపీ గారు అయినటువంటి వైద్యలింగం గారు యానం రావడం జరిగింది. వారిని నేను మర్యాదపూర్వకంగా కలిసి గత నెలలో ఐలాండ్ నెంబర్ 3లో గ్యాస్ పైప్ లైన్ పగిలి భయంకరమైన మంటలు, దట్టమైన పొగలు, భారీ నష్టం జరిగిన సందర్భంగా వారికి నేను ఈవేళ ఒక వినతి పత్రాన్ని వారికి ఇవ్వడం జరిగింది. అప్పుడే నెల పైన అవుతుంది, మరి వారు ఏ విధమైనటువంటి స్పందన కనిపించట్లేదు. కాబట్టి కొంచెం సీరియస్గా తీసుకోమని వారికి నేను విన్నవించడం జరిగింది. జరిగిన నష్టాన్ని మన కనకాలపేట నుంచి సావిత్రి నగర్ వరకు కూడా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ నష్టపరిహారం అందాలని వారిని నేను హృదయపూర్వకంగా కోరడం జరిగింది. అలాగే యానాంలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువత అందరికీ కూడా ఉపాధి కల్పే విధంగా భారీ పరిశ్రమలు కానీ, కుటీర పరిశ్రమలు కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ వస్తే నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కలుగుతుంది. కాబట్టి సార్, మీరు పార్లమెంట్లో కూడా మా యానం గురించి మాట్లాడి యానంలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువత అందరికీ కూడా ఉపాధి దొరికేలాగా, ఉపాధి కలిగే విధంగా చేయమని వారిని మేము హృదయపూర్వకంగా కోరడం జరిగింది. అలాగే వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ నష్టపరిహారం గురించి వైద్యశ్రీ వారితో మాట్లాడతానని, మీరు చెప్పిన ఈ చిన్న పరిశ్రమలు లాంటివి రావడానికి కూడా నేను కృషి చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది. వారికి యానం ప్రజల తరఫున ఎంపీ గారికి మరొకసారి హృదయపూర్వకంగా నేను వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఐస్లాండ్ సమీపంలో ఇటీవల చోటు చేసుకున్న ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ సంఘటనకు సంబంధించి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ నేతృత్వంలో జరగగా పాల్గొన్న పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, నిపుణుల బృందం. ఈరోజు మన కాకినాడ కలెక్టర్ గారు సమక్షంలో
CMFRI అనే ఒక ఎక్స్పర్ట్ కమిటీ విశాఖపట్నం నుంచి దానికి సంబంధించి జోష్ గారు వచ్చారు. వారి టీం అంతా కూడా ఆగస్టు 30వ తారీఖు నుంచి 10-15 రోజులు యానం అలాగే పక్కన ఉన్న నియోజకవర్గం ముమ్మడివరం నియోజకవర్గంలో ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లోనూ అన్నీ కూడా వెళ్ళి చూసి అన్ని టెస్టులు అన్నిటితోటి కూడా ఈరోజు ఒక రిపోర్ట్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తున్నారు. మేమైతే 22 జరిగిన తర్వాత 24వ తారీఖునే నా సమక్షంలో ముఖ్యంగా మన ముమ్మడివారం ఎమ్మెల్యే గారు సుబ్బరాజు గారు, అలాగే కాకినాడ ఎమ్మెల్యే, అలాగే రూరల్ ఎమ్మెల్యే, అమలాపురం ఎమ్మెల్యే, మిగతా రాజోలు కానీ మండపేట కానీ అందరూ కలిసి ప్రభుత్వానికి ముఖ్యంగా కాకినాడ కలెక్టర్ గారికి అలాగే కోనసీమ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి అలాగే బీజేపీ ప్రెసిడెంట్ గారికి కూడా కూటమి వారికి కూడా అందరూ సైన్ తోటి పంపించడం జరిగింది. దాంతో కలెక్టర్ గారు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫిషరీ డిపార్ట్మెంట్కి జాయింట్ డైరెక్టర్ని కానీ అలాగే డీడీలను కానీ అందరినీ కూడా ఇమ్మీడియట్గా పంపించి ఆ జరిగిన నష్టం ఏ విధంగా జరిగింది, మత్స్యసంప ఏ విధంగా నష్టపోయారు మత్స్యకారులు, మత్స్యసంప ఎక్కడ నష్టం జరిగింది దాని మీద రిపోర్ట్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ కాకుండా ఈ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా కూడా రిపోర్ట్ని వేళ తీసుకోవడం జరిగింది. ఫైనల్ రిపోర్టు వారం నుంచి 10 రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పున్నారు. మత్స్యకారులు కోరుకునేది ఏంటంటే తుని నుంచి ఇటు నరసాపురం అలాగే ఇంకా నిజాం ఆ పక్కనే ఇంకా ఉన్న కాన్స్టిట్యున్సీ వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా వేట చేసుకునేది కాబట్టి అందరికీ ఇవ్వాలన్నది వారి డిమాండు, మా డిమాండ్ కూడా, ఎమ్మెల్యేస్ అందరి డిమాండు. వీరు కమిటీ ఎక్కడి వరకు ఎఫెక్ట్ అయింది, ఎక్కడి వరకు ఎఫెక్ట్ అయితే ఏ విధంగా నష్టపరిహారాన్ని ఆయిల్ కంపెనీస్ ద్వారాగా ఇప్పించాలి, నష్టపరిహారం ఒకటి, అలాగే పర్మనెంట్గా రాబోయే రోజుల్లో కూడా పర్మనెంట్గా ఆ ఏరియాకి డెవలప్మెంట్కి ఈ ఆయిల్ కంపెనీస్ని ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాని మీద కూడా గవర్నమెంటు ప్రజాప్రతినిధులు కలిపి నిర్ణయం తీసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. ఇదే కాకుండా ఇది పైప్ లైన్ వేసేటప్పుడు ఫిషర్మ్యాన్కి ముఖ్యంగా మత్స్యకారులకి నష్టపరిహారం అది 10 నెలల 12 నెలల 20 నెలల అన్నది నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు. ఎక్కడైతే పైప్ లైన్ ఫెయిల్ అయ్యిందో ఆ మంటలు ఇది వచ్చినప్పుడు ఇతర కమ్యూనిటీ వారికి కూడా చాలా నష్టానికి గురయ్యారు. ఆ సౌండ్కి కానీ పొల్యూషన్కి కానీ వారికి కూడా నష్టపరిహారం వీరితోటి పాటు వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దగ్గరగా ఈ 50 రోజుల నుంచి కూడా మనం రికమెండేషన్స్ అన్నీ ఇస్తూ ఉన్నాం. దానికి కూడా ఏం చేయాలన్నది మీరు 10 రోజుల్లో మీరు చెప్పాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారికి కూడా పర్మనెంట్గా ఫిషర్మెన్కి పైప్ లైన్ వేసినప్పుడు ఏ విధంగా నష్టం ఇస్తున్నారు, నాన్ ఫిషర్మెన్ ఇతర కమ్యూనిటీస్ వారికి కూడా రైతులకు కానీ వారికి కానీ జరిగే నష్టాన్ని ముమ్మడివారం ఎమ్మెల్యే గారు కూడా రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, కొబ్బరి చెట్లు ఉన్న వాళ్ళకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఇవన్నీ కూడా మేము అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు కంపెనీస్ తోటి మీరు మీటింగ్స్లో ఏర్పాటు చేసి వారికి కూడా నష్టపరిహారం వచ్చేలాగా చేయమని చెప్పేసి అందరికీ నష్టపరిహారం వచ్చేలాగా చేయమని చెప్పేసి మేము కోరడం జరిగింది. కమిటీ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ చూసుకుని అప్పుడు నేను ఏ విధంగా చేయాలి గవర్నమెంట్ని కూడా కన్సల్ట్ చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. మరి ఆగస్టు 22వ తారీఖునే ఏదైతే యానం ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ మధ్యలో ఉన్న ఓఎన్జీసీ పైప్ లైన్ బ్లాస్ట్ అయ్యి మరి యానం ప్రజలు మన ముమ్మడివరం నియోజకవర్గంలో తాళరేవు మండల ప్రజలు దగ్గరలో ఉన్న ధనియాల తిప్ప, సావిత్రి నగర్, భైరవపాలెం, తీర్థాలమండి, అదేవిధంగా గోగుల్లంక, భైరవలంక, గ్రాంట్ వాసులు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే ఓఎన్జీసీ పైప్ లైన్ బ్లాస్ట్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు రావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద కొండల్లో మంటలు రావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రోజే పెద్ద కృష్ణారావు గారు మేము కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి ఓఎన్జీసీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలి. ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వారందరికీ దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా మరి చేపలు కానీ పీతలు కానీ రొయ్యలు కానీ పూర్తిగా చచ్చిపోవడం జరిగినాయి. చిన్న పరిగి దగ్గర నుంచి 11-14 కేజీల చేప వరకు కూడా చచ్చిపోవడం జరిగింది. దాని మీద
కలెక్టర్ గారు ఓఎన్జీసీ చెప్పడం, వారు కూడా కలెక్టర్ గారు కూడా ఏదైతే సెంట్రల్ ఫెసిలిటీస్ ఉన్నారో డాక్టర్ జో అని సిఎంఈఆర్ఐ ఆయన సైంటిస్ట్, ఆయన కూడా క్షుణ్ణంగా ఈరోజు ఏదైతే నష్టం జరిగిందన్నది పూర్తిగా అధ్యయనం చేసి ఈ ఏదైతే ఆయిల్ సంస్థలు ఉన్నాయో ఓఎన్జీసీ, రిలయన్స్ వల్ల అక్కడున్న వాటర్ క్వాలిటీస్ కానీ గోదావరి మట్టున ఉన్న మట్టిని కూడా టెస్ట్ చేసి దాంట్లో ఉన్న లోపాలన్నీ కూడా చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి యావరేజ్గా చూసుకుంటే రోజుకి ఈ ఏదైతే చేపల సంపద ఉందో అదంతా కూడా తగ్గిపోతూ వస్తుంది. అదేవిధంగా పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగింది. ఏదైతే కొన్ని జాతులు కూడా కనిపించకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఏదైతే ఆయిల్ కంపెనీలు వచ్చినాయో దానివల్లే ఇదంతా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ లైవ్లీవుడ్ ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వారందరినీ ఆదుకోవాలి. అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కానీ కులాలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలన్నది మరి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. క్లియర్గా డేటా అంతా కూడా ఇచ్చారు. ఇంకొక 10 రోజుల్లో, వారం రోజులు 10 రోజుల లోపు పూర్తి డీటెయిల్స్ డేటా తయారవుతుంది. అప్పుడు ఓఎన్జీసీని కొంచెం కూర్చోబెట్టి ఏ విధంగా దాన్ని పర్సూ చేయాలి, ఏ విధంగా కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఏ విధంగా ఆదుకోవాలన్నది మరి ఇప్పుడు దాకా సుమారు 2 గంటల పాటు మరి కలెక్టర్ గారు, పెద్దల కృష్ణారావు గారు, మేము, ఆ డాక్టర్ల జో గారు ప్లస్ వాళ్ళ బృందం, ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో వారందరూ కూడా సుదీర్ఘంగా 2 గంటలు చర్చించి దీని మీద ఒక చర్చకు వచ్చాం. తొందరలో పూర్తి రిపోర్టు 10 రోజుల్లో వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఓఎన్జీసీని కూడా కూర్చోబెట్టి ఏ విధంగా వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలన్నది కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి ఈరోజు ఏదైతే భయభ్రాంతులకు గురయ్యారో అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు పెద్ద ఎత్తున అందరూ వచ్చి మాకు చాలా నష్టం జరిగింది. ఈ నష్టం ఈ చచ్చిపోవడం వల్ల సుమారు సంవత్సరం దాకా మాకు సంపద కూడా రాదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం అదేవిధంగా ఈ ఓఎన్జీసీ సంస్థల నుంచి 100% వారందరికీ కాంపెన్సేషన్ ఇవ్వడానికి మా సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. కాకినాడ జిల్లా పెద్దాపురం సాపర్లకోట బస్సులపేట ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో ఎంపీ తంగిళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి చేతుల మీదుగా అల్లూరు సీతారామరాజు విగ్రహం మరియు పార్కు ప్రారంభం చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సాపర్లకోట బస్సులపేట ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో ఎంపీ తంగిళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి చేతుల మీదుగా అల్లూరు సీతారామరాజు విగ్రహం మరియు పార్కు ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, వార్డు ప్రజలు, కార్యకర్తలు. కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్లో ఆలస్యంగా ప్రారంభమైన సర్వసభ్య సమావేశం. జెడ్పీ సమావేశంలో అజెండాలో లేని ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై రచ్చ చేసిన వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు, ఇతర నాయకులు. కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్లో ఆలస్యంగా ప్రారంభమైన సర్వసభ్య సమావేశం. జెడ్పీ సమావేశంలో అజెండాలో లేని ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై రచ్చ చేసిన వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు, ఇతర నాయకులు. ఏజెండాలో ఉన్న అంశాలను చర్చించాలని కోరిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పెరపత్తుల రాజశేఖర్ పైకి దూసుకువచ్చిన వైసీపీ పార్టీ జెడ్పీటీసీలు వేలు చూపించి మాట్లాడొద్దని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ పెరపత్తుల రాజశేఖర్, జిల్లాల పలు సమస్యలు ఉన్నాయని వాటిపై చర్చించాలి తప్ప ఏజెండా లేని అంశంపై వైసీపీ నాయకులు ఎందుకు చేస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు జిల్లా పరిషత్ విధానం ఉంటుంది, ఎజెండా ఉంటుంది, చైర్మన్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని ఇక్కడ సమస్యలు, జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కరించ మాట్లాడటం మానేసి అసలు మెడికల్ కాలేజీ ఇష్యూ అన్నది ఇక్కడ దీనికి సంబంధం ఉండదు. మెడికల్ కాలేజీల విషయం గురించి మాట్లాడేదానికి చర్చ అయితే మాట్లాడండి. మన బోస్ గారు ఉన్నారు, పెద్దలు, రాజ్యసభ సభ్యులు, చాలా దాని మీద మాట్లాడాలంటే మాట్లాడదాం, ఇబ్బంది ఏమీ లేదు. అంతేగాని కరెక్ట్ కాదు. అది అసందర్భం. అలాగే సోదరి మండలి జెడ్పీటీసీలు అందరం కూడా మేము మద్దతు పలుకుతున్నాం. మీరు
సభలో తీర్మానం చేస్తామండి, తీర్మానం చేస్తాం. మనం ప్రింట్ చేసేది కాకినాడ జిల్లా పెద్దాపురం తుని నర్సీపట్నం బస్టాండ్ వద్ద జరిగిన అప్పలనాయుడు హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు సెల్ ఫోన్ డబ్బుల కోసమే హత్య చేశారని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు. కాకినాడ జిల్లా పెద్దాపురం తుని నర్సీపట్నం బస్టాండ్ వద్ద జరిగిన అప్పలనాయుడు హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు సెల్ ఫోన్ డబ్బుల కోసమే హత్య చేశారని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు. ఇంకేమైనా లైట్ ఉంటే తీసుకున్నాను ఇంటర్వ్యూ. మూడో తారీఖు అండి, 3/10/25 తునిపట్నంలో మార్నింగ్ ఏమో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పి. అది ఎక్కడంటే తుని టౌన్లో నర్సీపట్నం బస్ స్టాప్ అని ఒకటి ఉందండి, అక్కడ ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ కిందనే ఈ డెడ్ బాడీ ఒకటి పడి ఉంది, మేల్ డెడ్ బాడీ, ఏజ్ అరౌండ్ ఒక 30 to 35 ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు 3 బృందాల కింద పెట్టామండి. పెట్టినా కూడా ఆ రోజు సరైన ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. తర్వాత జిల్లా ఎస్పీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఈ అన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పరిశీలించి సార్ కొన్ని డైరెక్షన్ ఇచ్చి తర్వాత రోజు ఏం చేస్తుంటే 9 బృందాల కింద పెట్టారండి. మొత్తం మన సబ్ డివిజన్ నుంచి జగ్గంపేట సిఐ గారు, ప్రతిపాడు సిఐ గారు, తుని రూరల్ సిఐ గారు, అలాగే ఎస్ఐస్ కెల్లంపూడి, తొండంగి, ఇలా అన్ని చోట్ల నుంచి కూడా ఎస్ఐస్ వచ్చారు. వచ్చిన తర్వాత స్పెషల్గా చేయడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకుని చేయడం వల్ల మనకి ఈ కేసులో కీలకమైన సమాచారం వచ్చింది. ఆ సమాచారం బేస్ చేసుకుని మిగిలిన వివరాలను కన్ఫర్మ్ చేసుకుని మనం ఒక ప్రాథమికంగా అన్ని ఆధారాలు రుజువైన తర్వాత ఈ కేసులో 2 వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగిందండి. బొడ్డు సురేష్, తర్రా ప్రసాద్ అని చెప్పేసి. ఇద్దరు కూడా ఎక్కడైతే నేరస్థలం ఉందో ఆ నేరస్థలంలో ఈ చిత్తుగాదలు ఏరుకుని జీవిస్తున్నారండి. ఈయన ఇందులో చనిపోయిన వ్యక్తి తానారు అప్పలనాయుడు అని చెప్పేసి, ఈయన నర్సీపట్నం ఏరియా ఎర్రకన్నపాలెం అని చెప్పేసి నర్సీపట్నం రూరల్ కింద వస్తుంది. ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి. ఈయన దురదృష్టం ఏంటంటే ఈయన ప్రైవేట్ కంపెనీలో నెల్లూరులో పనిచేస్తూ ఇంటికి వచ్చాడు. భార్యాభర్తల మీద చిన్న ఇష్యూలు ఉన్నాయి. దాంతో ఏంటంటే ఈయన మనసు బాగోక తుని నుంచి నర్సీపట్నం వచ్చాడు. ఆ నర్సీపట్నం వచ్చేవాళ్ళు ఆ నర్సీపట్నం బస్ స్టాప్ అది మ్యాక్సిమం అక్కడే దిగుతారు. ఈయన కూడా అక్కడే దిగాడు. ఈయనేమో దిగులుగా ఉండడం, ఒంటరిగా ఉండడం ఇదంతా గమనించి ఇందులో ఉన్న ముద్దాయిలు ఇందులో చనిపోయిన వ్యక్తితో కలిపి త్రాగడం అది జరిగింది. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఒక దురుద్దేశం కలిగింది. ఈయన దగ్గరేమో ఫోన్ ఉంది, కాస్ట్లీ ఫోన్ ఉంది, తర్వాత ఈయన దగ్గర ఇంకా క్యాష్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక దురుద్దేశం కలిగి చంపేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి దానికి ఆశపడి వీళ్ళ దగ్గర ఏంటంటే అక్కడ ఉన్న ఒక రాయి ఒకటి, అక్కడ పడి ఉన్న ఒక ఐరన్ రాడ్ ఒకటి, ఈ రెండింటితోని ఉపయోగించి అక్కడే వీళ్ళు చంపేశారండి. చంపేసిన తర్వాత ఏంటంటే ఏదైతే ఆ ఫోన్ ఉందో మరి ఏమనుకున్నారో తెలీదు, ఆ ఫోన్ ఏమో అక్కడ కవర్ పడేసారన్నమాట. కవర్ పడేసిన తర్వాత మనకి క్లూ ఇంకేం లేదు. ఆ సెల్ ఫోన్ కవర్ ఒకటి ఉంది, అక్కడ బస్ టికెట్ దొరికింది. చుట్టుపక్కలేమో ఈ ప్రభుత్వం వరం నుండి లేకపోతే వాణిజ్య సంస్థలు పెట్టుకున్న కెమెరాలు ఉన్నాయి. అది బేస్ చేసుకుని మనం ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళిన తర్వాత మనం ఆధారాన్ని సేకరించి వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి. అరెస్ట్ చేసిన తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి తాలూకా అప్పో ఫోన్ ఏదైతే ఉందో అది రికవర్ చేసాం. తర్వాత ఏమో ఆ ఫోన్కి పోచి కూడా మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఏమో ఐరన్ రాడ్ కూడా ఈ కేసులో నేరానికి ఉపయోగించింది ఏదైతే ఉందో దాన్ని కూడా రికవర్ చేసామండి. ఈరోజు 7వ తారీఖుని ఉదయం 10 గంటలకు తునిలో ఈ కేసు సంబంధించి సిఐ గారు, తుని టౌన్ సిఐ గారు గీతా రామకృష్ణ గారు అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా మనకి ప్రతిపాడు మేజిస్ట్రేట్ గారు, ప్రజెంట్ మేజిస్ట్రేట్ గారు వారి దగ్గర పెడతారు.
పెట్టిన తర్వాత ప్రొసీజర్ మీకు తెలిసిందే, 14 రోజులు రిమాండ్ ఇవ్వడం, తర్వాత దర్యాప్తులో ఇంకా కొద్ది చిన్నపాటి ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన రిపోర్ట్లు కానీ ఇవన్నీ ఉన్న తర్వాత ఈ కేసుని కోర్టు ముందు ఉంచడం జరుగుతుంది. చరిత్ర లేదు కానీ వీళ్ళ గురించి చాలా బ్యాడ్ అక్కడ ఉందండి. అంటే బాధ్యతారహితంగా తాగుతూ తిరుగుతుంటారని చెప్పి అక్కడ ఆ ఏరియా కూడా చాలా చిందరవందరగా ఉంది. అక్కడేమో ఏంటంటే మేము కూడా మున్సిపాలిటీ యొక్క సహాయం తీసుకుని లైటింగ్ కానీ క్లీన్లీనెస్ కానీ చేస్తే ఇలాంటి ఎవరైతే ఉంటారో వీరంతా కూడా ఇలాంటి వ్యక్తులు అక్కడ చేరకుండా ఉంటారని చెప్పేసి పోలీస్ పహారా కూడా పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే నేరస్తుల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే దారుణం అండి. అంటే అందులో ఒక వ్యక్తికి అయితే ఆధార్ కార్డు కూడా లేదు. ఇప్పుడు మేము ఏంటంటే ఆయన మేజిస్ట్రేట్ గారి ముందు పెట్టిన తర్వాత దాన్ని ఏదైతే చట్టపరమైన మార్గం ఉందో దాని ద్వారా ఆధార్ కార్డు కూడా ఒకరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆయనకి ఆధార్ కార్డు ఉంది. వీళ్ళు ఏంటంటే ఈ చెత్త కాగితాలు లేకపోతే ఏరుకోవడం, స్క్రాప్ ఏరుకోవడం, అదేమో కేజీకి ఏమో 19 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు. రోజుకేమో 100, 150 సంపాదించి తాగడం, తిరగడం. తర్వాత ఎవరు మీలాంటి దాతలు ఎవరైనా సరే మేము ఉంటుండగా కూడా కొంతమంది దాతలు అక్కడ భోజనం ప్యాకెట్లు పట్టుకుని తిరుగుతున్నారు అన్నమాట. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఏదో సాయం చేస్తున్నాం, వాళ్ళు బాగుపడతారు కదా ఈ దాతల యొక్క ఉద్దేశం. కానీ వాళ్ళ పరిస్థితి అయితే ఆ రకంగా కనబడదు. ఇంతటితో వార్తలు సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.